రకరకాల వాటికి బానిసగా మారిపోతున్నారు. ఎందరో జీవితాలు ఎంతో విశ్వాసంతో ఎంతో ప్రార్థన పరులుగా ఉన్న ఎందుకు వారి జీవితాలు లోకంలో పడిపోతున్నాయి అంటే దేవుడు వాక్యం వారి గుండెల్లో భద్రమలేక. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. మహా భక్తుల జీవితాలు కూడా అపవాది చేతుల్లో కీలుబొమ్మలుగా మార్చబడుతున్నారు. మీ విశ్వాసాన్ని చెప్పుకున్న మహాభక్తులు కూడా అపవాది చేతుల్లో ఓడిపోతున్నారు. 24 గంటలు కూడా ప్రార్థించే అనుభూతి కలిగిన వ్యక్తులు కూడా అపవాది చేతుల్లో ఓడిపోయి కష్టాలు బాధలు కన్నీళ్ళు పడి చివరికి శోధన వంటి కాలంలో ఎందుకున్నా తెలుసా? దేవుడు అంటున్నాడు, వారి హృదయములో దేవుడి మాట లేకపోవడం వల్ల. దేవుడి స్తోత్రం. అందుకే ఈ రాత్రి పలుకుతున్న మాట, ఇశ్రాయేలు ధర్మశాస్త్ర హృదయంలో భద్రపరుచుకున్నారు కనుక వారు ఎన్నడూ కూడా జారిపోయే ప్రమాదం వారికి ఉండదు. ఈ రాత్రి నీవు కొన్ని గుండెల్లో దేవుడు మాట దాచుకుంటున్నావా? లేదంటే లోకంలో ఉన్న మాటలు దాచుకుంటున్నావా? లోకంలో ఉన్న మాట నీ గుండెలు దాచుకుంటే ఈజీగా అపవాది చేతులు స్ట్రైట్కి వెళ్ళిపోతావు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దైవజనమ దేవుడు మాటలు నీ గుండెల్లో జారవిడుచుకొని లోకంలో ఉన్న మాటలన్నీ కూడా చాలా భద్రపరుచుకుంటావో ఈజీగా అపవాది చేతి దొరికేస్తుంది. ఎందుకంటే నీ జీవితం అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతుంది. నీ ఆలోచనలన్నీ అపవాద ఆలోచనలుగా మారిపోతాయి. ఏదో ఒక బిస్కెట్ నీ కళ్ళ ముందేసి దేవుడి సన్నిధిలోంచి ప్రార్థనలోంచి నేను లాగేసే ఒక ప్రమాదం కూడా మన జీవితాలకు ఉంది. మనిషి ఎప్పుడు కూడా దేవుడి మాటలు భద్రపరుచుకుంటేనే వాడు జారిపోకుండా కాపాడుకుంటాడు. నీ గుండె లోతుల్లో దేవుడు మాటలు ఉంటే తప్ప నీకు నిలబడే అవకాశం నీకు ఉండదు. నీ గుండె లోతుల్లో దేవుడు మాటలు నువ్వు భద్రపరుచుకునే వ్యక్తిగా ఉంటే తప్ప నువ్వు దేవుల్లో బలంగా ఉండే ఛాన్స్ నీకు ఉండదు. నీ గుండె లోతుల్లో దేవుడు మాటలు ఎంత జాగ్రత్తను కాపాడుకుంటావో అంత బలముగా దేవుడు నిలబడే వ్యక్తిగా మారుతాం. నీ గుండె లోతుల్లో దేవుడు మాటలు ప్రతి నిత్యం భద్రపరుచుకునే వ్యక్తిగా మారుతూ ఉంటే నువ్వు దేనికి పడిపోకుండా దైవజనమా జయించే వ్యక్తిగా మారిపోతాం. ధనానికి పడిపోయే వ్యక్తిగా నువ్వు ఉండవు, డబ్బుకు పడిపోయే వ్యక్తిగా నువ్వు ఉండవు, లోక పదవులకి పడిపోయే వ్యక్తిగా నువ్వు ఉండవు, లోక ఆస్తులు పడిపోయే వ్యక్తిగా ఉండవు. ఈ లోకముల అపవాది ఎన్ని వేషాలు వేసినా నీ గుండెల్లో దేవుడు మాట ఉంటే పడిపోవు నీవు. దేవుడు